హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కుంభకర్ణుడు మరియు ఘటోత్కచునిలో ఎవరు శక్తిమంతులో ఇప్పుడు తెలుసుకుందాం. ఘటోత్కచుడు ఇతడు భీముడికి అలాగే రాక్షస జాతి స్త్రీ అయిన హిడింబికి జన్మించాడు. భీముడు మహాబలవంతుడు, అలాగే హిడింబి రాక్షస లక్షణాలు గల స్త్రీ. అందుకే వీరిద్దరికి జన్మదిన ఘటోత్కచుడు ఎంతో శక్తివంతమైన వాడు, అలాగే మాయ లక్షణాలు కలవాడు. అలాగే పాండవులందరికీ మొదట పుట్టిన వారసుడు ఘటోత్కచుడే. అలాగే శ్రీకృష్ణుడు ఘటోత్కచుడికి అహిలావతి అనే ఒక రాక్షస స్త్రీని ఇచ్చి పెళ్లి జరిపిస్తారు. వీరిద్దరికీ బార్బారికుడు అనే కుమారుడు జన్మిస్తాడు. బార్బారికుడు తన తండ్రి ఘటోత్కచుడు వలె ఎంతో శక్తివంతుడు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు యుద్ధం చేసి ఎంతో మంది కౌరవ సైన్యాన్ని నాశనం చేశాడు. అంతేకాకుండా ఆ యుద్ధంలో ఘటోత్కచుడు దుర్యోధనుడిని హింసించి చంపాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కర్ణుడు దుర్యోధనను కాపాడడం కోసం తాను అర్జునుడిని చంపడం కోసం ఇంద్రుడి దగ్గర నుంచి కోరిన శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించి ఆయుధంతో ఘటోత్కచుడిని చంపేస్తాడు. అసలు ఈ శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడు ప్రయోగించడం కోసమే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ఘటోత్కచుడిని పిలుస్తాడు. ఎందుకంటే కర్ణుడు ఆ ఆయుధాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తే ఖచ్చితంగా అర్జునుడు చనిపోతాడు. అలా జరిగితే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులదే విజయం అవుతుంది. అలా జరిగితే అధర్మం గెలుస్తుందని శ్రీకృష్ణుడే ఘటోత్కచుడిని యుద్ధానికి పిలుస్తాడు. అలా కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలను ఘటోత్కచుడు కోల్పోతాడు. అలాగే కుంభకర్ణుడు విశ్వవసుడికి కైకాసికి జన్మించాడు. అలాగే కుంభకర్ణుడు తన అన్న రావణాసురుడిని ఎంతో గౌరవించేవాడు. అందుకే తన అన్న చెడ్డ పనులు చేసినా అతనికి అందులో సహాయం చేసేవాడు. అంతేకాకుండా కుంభకర్ణుడు పుట్టుకతోనే ఎంతో శక్తివంతుడిగా జన్మించాడు. అలాగే కుంభకర్ణుడు పెద్దవాడైన తర్వాత బ్రహ్మదేవుడికై కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు దేవేంద్రుడు సరస్వతి దేవితో కుంభకర్ణుడు ఒక రాక్షసుడు, అతడు ఇంద్రలోకాన్ని కోరుకుంటాడు. అందుకే మాత మీరు అతడి నాలుకపై చేరి అతడు ఆ మాట అనకుండా చేయమని అడుగుతాడు. అప్పుడే సరస్వతి దేవి ఇంద్రుడు చెప్పినట్టుగానే కుంభకర్ణుడు నాలుక మీద చేరి అతడు ఇంద్రలోకం అనే పదాన్ని నిద్రలోకం కావాలని అడిగేలా చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అతడికి ఆ వరాన్ని ఇస్తాడు. కానీ ఆ తర్వాత తను కోరిన వరాన్ని తిరిగి తీసుకోమని బ్రహ్మదేవుడిని కుంభకర్ణుడు అడుగుతాడు. కానీ బ్రహ్మదేవుడు కుంభకర్ణుడితో నువ్వు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతావు, మిగతా 6 నెలలు మేల్కొని ఉంటావని చెబుతాడు. అలా బ్రహ్మదేవుడిచ్చిన వరం కారణంగా కుంభకర్ణుడు సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతాడు, మిగతా 6 నెలలు మేల్కొని ఉంటాడు. అలాగే కుంభకర్ణుడు ఎంతో శక్తివంతుడు. అందుకే ఎంతోమంది దేవతలను ఒంటరిగా ఎదుర్కొని వారిని ఓడించాడు. మన పురాణాల ప్రకారం ఘటోత్కచుడు కంటే కుంభకర్ణుడే ఎంతో శక్తివంతుడని చెప్పబడింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.